సదావకాశం ఇచ్చి సత్కరించి మీకు అన్యోన్యమైన దాంపత్యాన్ని ప్రసాదిస్తుంది నరదమయంతుల చరిత్ర. కాబట్టి ఆ చరిత్రను వినండి. ఇంద్రుడు నరదమయంతో ఇష్టపడి రావచ్చు, ఒక్కడే కావచ్చు కదా, వాళ్ళని తీసుకొస్తే కారణం అదే తెలుస్తుంది. ఏమన్నా పరిచయ కార్యక్రమం ఇప్పుడు ఇంకా చాలా చరిత్ర ఉంది. నరదమయంతుల చరిత్ర, నలుగురు ఎందుకు వచ్చారు, నలుగురు రావడం కారణంగా నరదమయంతుల పూర్తి విన్నాం. చివరిలో అర్థమైంది, ఓ నలుగురు ఎందుకు వచ్చారా అంటారు, నలుగురు రావాల్సిందే అంటారు. కారణం ఉంది, ఊరికి రాదు. నాకు నలుగురు పుత్రులు ఎందుకు వచ్చారు, ఇద్దరు కుమారులు ఎందుకు వచ్చారు అంటే ఎప్పుడు అవుతుంది, చివరు లేదు కదా, దాన్ని మనం ఆందోళిస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వర్షాకాలం కాబట్టి సమయాన్ని ఎక్కువ చేసుకోవద్దు, అందుకోసమని తక్కువ సమయాన్ని చెప్పుకున్నాం. రేపు దయచేసి తప్పకుండా దంపతి సమేతంగా వచ్చి ఇలానే కూర్చోవాలని ప్రార్థిస్తున్నాం. ఇంకో రకంగా కూర్చోవాలి దయచేసి. కూర్చోలేని వాళ్ళు కుర్చీల మీద కూర్చోండి, కూర్చున్న వాళ్ళు కింద కూర్చోండి. జై శ్రీరామ్.